మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. వనపర్తిలో 500 మంది మహిళలతో ఘనంగా మణద్వీపి వర్ణిన పారాయణ మహోత్సవం. వనపర్తిలో మణద్వీప వర్ణిన సామూహిక పారాయణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాసవి క్లబ్ వనపర్తి గోల్డ్, వాసవి వనితా క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 500 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. 33 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో ఇంటిలో పారాయణం నిర్వహించి 34వ రోజు మంగళగౌరి దేవి పూజ సందర్భంగా 500 మంది మహిళలు కలిసి మణిద్వీప వర్ణిన సామూహిక పారాయణం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V108A గవర్నర్ కల్మిచర్ల రమేష్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ లేడీ కల్మిచర్ల శ్రవంతి హాజరై అభినందనలు తెలియజేశారు. 500 మంది మహిళలతో నిర్వహించిన ఈ పారాయణం వాసవి క్లబ్స్ చరిత్రలోని ఒక విశిష్ట ఘట్టమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జోన్ స్థాయి నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, సామూహిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వాసవి క్లబ్ వనపర్తి గోల్డ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేందర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు కోంపల రచితతో కలిసి వారి బృందం కృషితో ఈ మహోత్సవం విజయవంతమైంది. భక్తి, సేవ, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ మణిద్వీప వ్రత మహోత్సవం వనపర్తి ప్రాంతంలో చిరస్మరణీయ ఆధ్యాత్మిక వేడుకగా నిలిచింది. సిలార్పల్లి విద్యార్థినులకు 20 సైకిళ్లు అందజేసిన హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్, మానవత ఫౌండేషన్. కల్వకుర్తి పరిసర ప్రాంతంలోని సిలార్పల్లి గ్రామం నుండి ప్రతిరోజు కాలినడకన కల్వకుర్తి గర్ల్స్ హైస్కూల్ కు వెళ్లే విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించి హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ మరియు మానవత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 20 మంది బాలికలకు సైకిల్ను అందజేశారు. విద్యార్థినుల విద్యాభ్యాసానికి తోడ్పాటుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వారి ప్రయాణం సులభంతరం కానుంది. కల్వకుర్తి విద్యార్థినుల కోసం విజ్ఞప్తి చేసిన వెంటనే సానుకూలంగా స్పందించి సహకారం అందించిన హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ సభ్యులకు, ముఖ్యంగా సుందర్ సింగ్ గారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థినుల విద్యా అభివృద్ధికి, వారి భవిష్యత్తుకు దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు మా పాఠశాల చిన్నారులకు సైకిల్స్ని బహుకరించినటువంటి హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ వారికి, మానవతా ఫౌండేషన్ వారికి మా పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా విద్యార్థులు సిలార్పల్లి నుండి ప్రతిరోజు 4 కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు కానీ, ఎండలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. 4 కిలోమీటర్లు నడిచి, అంటే వాళ్ళంతా పేద విద్యార్థులు కాబట్టి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంతంతగా తిని నడుచుకుంటూ రావడం, అలసిపోవడం జరుగుతుంది. పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు పాఠాలపైన శ్రద్ధ చూపలేకపోతున్నారు. కాబట్టి నేను అది చూసి గత 5 సంవత్సరాల నుండి వాళ్ళ కౌన్సిలర్ అయినటువంటి సతీష్ గారిచే ప్రతి సంవత్సరము విద్యార్థులకు, అంటే మొదటి సంవత్సరము ఒక 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే 8 సైకిళ్ళు ఇప్పించడం జరిగింది. తర్వాత సంవత్సరము ప్రతి సంవత్సరం పెట్టే బదులు ఒక 3 సంవత్సరాల పిల్లలకి ఇస్తే బాగుంటుంది సతీష్ అని 8th, 9th, 10th 3 తరగతుల విద్యార్థులకు దాదాపు 28 సైకిళ్ళు ఇప్పించడం జరిగింది. ఇక 25, 26 బ్యాచ్ 10th వరకు అందరికీ సిలార్పల్లి అమ్మాయిలకు సైకిళ్ళు ఉన్నాయి. ఈ బ్యాచ్ నుండి లేవు. కాబట్టి ఎవరికైనా రిక్వెస్ట్ పెట్టాలని చెప్పేసి నాకు ఒక మార్గం దొరికింది సందీప్ ద్వారా. సందీప్కు రిక్వెస్ట్ పెడితే ఆ సందీప్ సుందర్ ద్వారా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్కి నా రిక్వెస్ట్ వెళ్ళడం జరిగింది. నా రిక్వెస్ట్ను మన్నించి నా విద్యార్థుల కష్టాలను దూరం చేయడానికి ఈ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ వాళ్ళు ఈరోజు 20 సైకిళ్లను బహుకరించినందుకు మా పాఠశాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలులో ఘనంగా వన మహోత్సవం ప్రారంభం. 35 లక్షల మొక్కలు లక్ష్యంతో ముందుకు జిల్లా యంత్రాంగం. నాగర్ కర్నూలు జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి భవన్ సమీపంలో ప్రభుత్వ స్థలం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి, డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో
వృక్షారోపణ అవసరమని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్ద చెట్లను పెంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వన మహోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అటవీశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీ అరికట్టాలి. ఎంఈఓకు బీఆర్ఎస్ నాయకులు దారముని గణేష్ వినతి పత్రం అందజేశారు. కల్వకుర్తి పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దారముని గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ శంకర్ నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తూ అదనపు భారం మోపుతున్నారని అన్నారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఫిట్నెస్ లేని మరియు కాలం చెల్లిన పాఠశాల బస్సులతో విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. రవాణా శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని గణేష్ కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే కల్వకుర్తి నుండి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఫీజు పోరు యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఐల శేఖర్ గౌడ్, వట్టెపు శ్రీనివాసులు, పెరుమాళ్ల కృష్ణ, యాకూబ్, రమేష్ నాయక్, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మున్సిపాలిటీలోని స్థానిక విద్యాశాఖ అధికారిని బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ స్థానిక ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ పరిపాలన చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఎక్కడ చూసినా కూడా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారడము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. ఇక్కడ విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో మా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యంగా మా కల్వకుర్తి పట్టణంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుండి పట్టి పీడించుకు తిరగడం కోసము అక్కడ బుక్స్ పేరుతో, యూనిఫామ్ల పేరుతో, అదేవిధంగా ఫీజు దోపిడీతోని అధిక ఫీజులని ఇక్కడ కట్టించుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చేస్తున్నాయి. మరి మీకు ఎక్కడుంది? చట్టంలో ఎక్కడ రాసింది మరి పాఠశాలలో పుస్తకాలు అమ్మాలని? చట్టంలో ఎక్కడ రాసింది మీరు పాఠశాలలో యూనిఫామ్లు అమ్మాలని? చట్టంలో ఎక్కడ రాసింది మీకు చై బెల్ట్ అమ్మాలని? మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఏం చేస్తుంది? టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ప్రైవేటు పాఠశాలను కనీసము తనిఖీ చేసే సోయి లేదు. మరి ఏ పాఠశాలలో చూసినా మీకు కళ్ళ ముందు పడకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు. మేము చూపిస్తాం, మేము పట్టిస్తాం. ప్రతి పాఠశాలలో ఈ రోజు కల్వకుర్తిలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేటు, ఏ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా పుస్తకాలు అమ్ముతున్నారు. మరి మాకు కనిపిస్తున్నాయి, మాకు కనిపించకపోయినా పర్లేదు. ఏ తల్లిదండ్రులను మీరు తట్టు చూసినా కూడా మీరు పుస్తకాలు ఏడగొన్నారంటే బుక్ షాప్ అని చెప్పారు, మరి పాఠశాలలే కొన్నామని చెప్తారు. మరి వాళ్ళు 1500 అని 3000 పెట్టి అమ్మిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఫీజు దోపిడీకి తిరుగుతున్నారు. మరి పాఠశాల కనీసం వసతులు ఉండవు. అక్కడ రిక్రూట్ చేసుకునే టీచర్లు డిగ్రీ, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అరే ఉండని క్వాలిఫికేషన్ ఉంటుంది, టెట్ క్వాలిఫై అయి ఉండరు. కనీసం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా అక్కడ టీచర్లుగా రిక్వెస్ట్ చేసుకొని మరి వాళ్ళని మేము తప్పు పట్టట్లేము, కొందరికి ఉపాధి కలిగిస్తున్నారు, దాని విషయంలో మేము అబ్జెక్షన్ చెప్పట్లేము. మరి కనీసము విద్యార్థులకు విద్య అందే విధంగా చూడాలని మేము ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కల్వకుర్తి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కనీసం విద్యా వసతులు లేవు, కనీసము అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. మరి ఎంత రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టి లేదా? కనీసము మరి పాఠశాలలని టాస్క్ ఫోర్స్ చేసి తనిఖీ చేసే బాధ్యత లేదా? మరి ఇక్కడ ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. మీరు కమిటీలతోని మరి కాలయాపన చేయదు. మీ కమిటీల వల్ల ఏం సాధ్యం అయితే లేదు. ఎక్కడ చూసినా అడ్డగోలుగా ఫీజులు అవుతున్నవి. ఆ పాఠశాల వసతులు లేకున్నా కూడా వాడు కార్పొరేట్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి మన సందర్భాలని మేము కల్లారా చూస్తున్నాము. మరి మేము కనీసము పట్టించుకొని ఎక్కడైనా సరే ఒక కళాశాలకు, ఒక పాఠశాలకు వెళ్ళేసి వాళ్ళని పట్టిద్దాము బుక్స్లను అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగాలపైనే మరి తప్పుడు ఆరోపణలు చేసేటట్టు పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు డబ్బుల కోసం వస్తున్నారు, డబ్బుల కోసం ధర్నాలు చేస్తున్నారని మళ్ళీ మాపైనే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతోని మాపైనే అవాకులు చెవాకులు పేర్చే సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలికి వదిలేసింది. మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి విమర్శలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా రైతుల సంక్షేమానికి పూర్తిగా విస్మరించిందని లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. శనివారం జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 విడతల రైతు బంధును నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదని, ఒక్కసారి మాత్రమే నిధులు ఇచ్చి ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, ఎరువుల సకాలంలో అందుబాటులోకి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు ఆలస్యం, గన్ని బ్యాగుల కొరత కారణంగా వర్షాలకు ధాన్యం నష్టపోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9.5 ఏళ్లలో 72 కోట్ల రూపాయలను 11 విడతలుగా రైతు బంధు కింద రైతుల ఖాతాలో నేరుగా జమ చేశామని గుర్తు చేశారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు పునర్జీవనం కల్పించి సాగునీటి వసతులు మెరుగుపరిచామని చెప్పారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతు బంధు, రైతు బీమా పథకాలను కొనసాగించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి సారించి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడంతో పాటు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రావడం అనేది దురదృష్టకరం. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున రైతులకు అండగా ఉంటాం, రైతుల సపోర్ట్గా ఉంటాం, రైతుల తప్ప ఎంతవరకైనా పోరాడతాం. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.